శుభాలు తెలియజేస్తున్నాను. 13th ఫిబ్రవరిలో మరి ఉదయకాల సమయం దేవుని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన ఉన్నాం. ఇదిని మనం చేయాల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలెనే నీవు వేదనపడి ప్రసవించుము. నీవు పట్నమును విడిచి బయట వాసము చేతువు. బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు. అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ 4వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగాన్ని మనం గమనించినట్లయితే శ్రేష్టమైనటువంటి మన జీవితాలకి కావలసినటువంటి ప్రస్తుత భరోసాను తెలియపరిచేటువంటి 2 తలంపులు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలుల పట్ల దేవుడు ఏ విధంగా ఈ లేఖనాన్ని స్థిరపరిచి నెరవేర్చారో అదేవిధంగా నేడు ఈ 2వ మాసంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ లేఖనాన్ని మన జీవితంలో, మన కుటుంబాల బిడ్డల జీవితంలో దేవుడు స్థిరపరచబోతున్నాడు. మీరు గమనిస్తే 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే అక్కడనే నీవు రక్షణ నొందుదువు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. అక్కడనే అంటే సియోను కుమారి యెరూషలేము, నీవు ఎక్కడ ఇశ్రాయేలీనటువంటి వారు ఎక్కడ మీరు పడిపోయారో, ఓడిపోయారో, పడవేయబడ్డారో, కురంగదీయబడ్డారో, బాధించబడ్డారో, నిందించబడ్డారో, నిట్టూర్పులకు గురయ్యారో అక్కడనే, ఎక్కడ జరిగిందో అక్కడనే, ఆ స్థలంలోనే, ఆ మనుషుల మధ్యనే నీవు రక్షణ నొందబోతున్నావు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ పడవేయబడ్డామో, ఎక్కడ అవమానపరచబడ్డామో, ఎక్కడ కృంగిపోయామో, ఎక్కడ మరి ఓడిపోయామో అక్కడనే దేవుడు మనకి నిలవబెట్టబోతున్నాడు. భౌతికమైనటువంటి రక్షణ, ఆత్మీయ జీవితం, మన యొక్క స్థితిని బట్టి రక్షణ అనేటువంటి రెండు విధాలుగా భౌతికంగా మనం లేపబోతున్నాడు. ఆత్మీయ స్థితిలో కూడా పాపమైనటువంటి, బలహీనతమైనటువంటి బంధకాల నుంచి మనల్ని రక్షణలోనికి మన ప్రభువు లేపబోతున్నాడు, బలపరచబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటిది రక్షణ అనేటువంటిది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 2వ తలంపు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును అంటున్నాడు. అక్కడనే అంటే ఎక్కడైతే నువ్వు నీ శత్రువులకు నువ్వు అప్పగించబడ్డావో, శత్రువుల చేతిలో నువ్వు బంధించబడ్డావో, శత్రువుల చేత బాధించబడుతున్నావో వారి చేతిలో నుండి విడిపిస్తాను అంటున్నాడు. అంటే వారి చేతిలో అంటే ఇంకా వారి చేతిలోనే ఉన్నావు, ఆ పరిస్థితిలోనే ఉన్నావు, ఆ బాధల్లోనే, ఆ బంధకాల్లోనే, ఆ బాధించబడుతున్న వారిగా, నొప్పించబడుతున్న వారిగా, శత్రువుల చేత గాయపరచబడుతున్నావు. ఒకవేళ ఉదయకాల సమయంలో ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మరి నువ్వు శత్రువు చేతిలో బాధించబడుతున్నావేమో, ఇంకా ఆ పరిస్థితుల నుంచి విడిపించబడలేని వారుగా, విడిపించేవారు లేక నిస్సహాయ స్థితిలో, నిరసించిన పరిస్థితిలో ఇంకా కొట్టుమిట్టాడుతూ, ఓర్చుకుంటూ, ఓపిక పడుతూ, తట్టుకుంటూ ఉంటున్నప్పుడు ఇక నీ జీవితంలో ఇక ఇంతేనేమో అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, వారి చేతిలో నుండి నేను విమోచిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను అనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత గొప్ప భరోసా ఇస్తున్నాడు, ఎంత గొప్ప మాట మన ప్రభువారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు నీవు పడిపోయినటువంటి స్థితిలో నుంచే నేను పైకెత్తుతా అంటున్నాడు. ఆ కృంగినటువంటి స్థితిలో నుంచే ఆయన నిన్ను రక్షించుకుంటానంటున్నాడు. నిన్ను శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపించబోతున్నాడు. ఈ మాటలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, ఉద్యోగరీత్యా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల పరంగా కావచ్చు, నీ స్థితిని బట్టి ఈ లేఖనలు ఎత్తిపట్టి అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిలో మార్పునివ్వగలుగుతాడు,
ఆరోగ్యపరం అంటే అనారోగ్య స్థితి నుంచి నిన్ను విడిపించగలుగుతాడు. నీకున్నటువంటి ఎలాంటి పరిస్థితులైనా కానీ, ఎలాంటి సమస్యలైనా కానీ వాటి నుంచి దేవుడు విడిపించే దేవుడు. అటు రీతిగా ఈ ఉదయం ఈ లేఖనాల్ని మన జీవితంలో దేవుడు స్థిరపరుస్తూ నెరవేర్చునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, మనిషికి దేవుడు ఎన్ని విధాలుగా రక్షణ అనేటువంటిది ఇవ్వగలుగుతారు? దేవుడు మనిషికి ఎన్ని రకాల రక్షణ అనేటువంటిది మనిషికి కావాలి? ఆ యొక్క సంఖ్యను మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల కొందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి భరోసాతో కూడినటువంటి ఆధ్యాత్మిక వాగ్దాన సందేశం ద్వారా మాతో మీరు మాట్లాడినది కొందనాలు. ప్రభువా తండ్రి, మాకు కావలసిన భౌతిక పరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి లేఖనానుసారమైన రక్షణ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎక్కడ పడవేయబడ్డామో, ఎక్కడ పడద్రోయబడ్డామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ కృంగిపోయామో, ఎక్కడ నాయన అణిచివేయబడుతున్నామో నా తండ్రి, ఆ స్థలం నుంచి ఆయన మమ్మల్ని రక్షించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని రక్షించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని విడిపించుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇంకా నా తండ్రి శత్రువు చేతిలో ప్రభా, బలహీనతల చేత, బంధకాల చేత, బానిసలుగా నా ప్రభా, వ్యసనాల చేత నా తండ్రి అయ్యా, మరి ఆ పరిస్థితులను కొట్టుమిట్టాడుతుంటే వారిని మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వాటి నుంచి విడుదల మీరు దయచేసిన ఆయన గొప్ప జయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖనాలు నాయన వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి బిడ్డల జీవితాల్లో మీరు స్థిరపరిచి నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు వెన్నుంటి నడిపించి సహాయం చేయమని, దినదీములు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.